అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇది నేను లాస్ట్ వీక్ అంటే ఒక 5 డేస్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళాననమాట అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళేటప్పుడు షూట్ చేసిన వీడియో. దగ్గర దగ్గర చాలా మంత్స్ తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. 8, 9, 1 ఇయర్ అవుతుంది జూన్‌కైతే. ఇంకా అప్పటికప్పుడు రిజర్వేషన్ చేయించుకోవడం వల్ల ఆర్ఎసీ వచ్చిందనమాట. టికెట్స్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఏదోలాగా హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాము. తీసుకెళ్ళటానికి మా డాడీ, మా మరిది గారు వచ్చారు. వెళ్ళిన వెంటనే మా మమ్మీ చేసిన రవ్వ దోశ అయితే తినేసాను. ఈ వీడియో ఆల్రెడీ మీకు షార్ట్‌లో అయితే పోస్ట్ చేశాను నేను. మేము వెళ్ళిన రోజే మా అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అనమాట. ఆ రిజల్ట్ చూసుకోవడానికని గుడికి వెళ్ళి చూసుకుంటానని చెప్పి బయలుదేరుతుంది. రిజల్ట్ అయితే చాలా చక్కగా వచ్చింది. మంచి మార్కులు అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మేము చిన్న ఫంక్షన్ అని చెప్పి హైదరాబాద్ వచ్చాము. ఫంక్షన్ వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయడానికి అవ్వలేదండి. ఇంకా 2 డేస్ హడావిడిగానే అయిపోయిందనమాట. ఇది రిజల్ట్ చూసుకున్న తర్వాత అదే వెళ్ళిన రోజు వీడియో అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో అమ్మమ్మ నిన్ను బండి నేను ఎక్కించుకొని నడపాలి అని మా వాడు అన్నాడు. మా అమ్మ కూడా కోరిక అనమాట. ఒకసారి ఎక్కేయమ్మమ్మ నీ కోరిక తీరిపోతుందని చెప్పి బండి మీద ఒక రౌండ్ వేసి అయితే తీసుకొచ్చారు. ఇది ఇంకా నాకు ఫంక్షన్ అని చెప్పాను కదా, రిజల్ట్ చూసుకుని రాగానే అయితే ఫంక్షన్కి మేము రెడీ అయ్యామన్నమాట. అంటే నెక్స్ట్ డే మేము సాటర్డే మార్నింగ్ దిగాము. సండే ఫంక్షన్ అయితే సాటర్డే మెహందీ ఫంక్షన్ అవి ఉన్నాయని వాటికి కూడా అటెండ్ అవుదామని అయితే రెడీ అయ్యి బయలుదేరామన్నమాట. సాటర్డే మార్నింగ్, ఫ్రైడే ఈవినింగ్కి సాటర్డే మార్నింగే దిగాము. రిజల్ట్ హడావిడి ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మా పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. మా పెద్ద చెల్లి వాళ్ళ ఇంట్లో అనమాట ఫంక్షన్. ఇదిగోండి ఇక్కడ రిజల్ట్ చూసుకోవడానికి వెళ్తున్నారు కదా, అది అక్కడ వరకు ఆ వీడియో అయితే. ఇదిగోండి ఫంక్షన్ దగ్గర ఇది నెక్స్ట్ డే ఫంక్షను, మెహందీ ఫంక్షను అన్నీ కలిపి ఉన్నాయి. అంతకు మించి అయితే అసలు వీడియోస్ తీయటానికి అవ్వలేదండి. కొంచెం హడావిడి ప్రయాణం బిజీ అయిపోయిందనమాట. అలాగా ఈ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అసలు ఏ వీడియో కూడా షూట్ చేయలేకపోయాను నేను. ఇది ఫంక్షన్ రోజు మార్నింగ్ అనమాట. ఇదేమో ఇప్పుడు వచ్చేదేమో మెహందీ ఫంక్షన్ ముందు రోజు మేము సాటర్డే ఈవినింగ్ వెళ్ళాం కదా. మెహందీ ఫంక్షన్ రోజున ఈవినింగ్ అందరం సరదాగా గోరింటాకు పెట్టుకుని చిన్న వీడియోలా తీసుకున్నాము. ఆ వీడియో ఇది కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో అయితే పోస్ట్ చేశానండి. హైదరాబాద్లో ఉండగా ఎలాగో కుదరదు కానీ వచ్చిన వెంటనే అయితే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. అక్కడ వాటర్, ఈ ఎండకి కూలింగ్ వాటర్, ఇవన్నీ వాటర్ చేంజింగ్ వల్ల ఏంటో అసలు జలుబు అనమాట. వచ్చినప్పటి నుంచి ఫీవరిష్గా ఉందని చెప్పి అసలు వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను. వీడియోస్ పెట్టడానికి మాత్రం చాలా ఉన్నాయండి. టైం ఏమో సరిపోవట్లేదు. నిన్నంతా రెస్ట్, వచ్చిన వెంటనే ఇల్లు ఇంకా ఎలా పడితే అలా ఉంటుంది కదా, అన్నీ క్లీన్ చేసుకోవడం, ఒంట్లో బాగాలేకపోవడం, వీటి వల్ల అసలు వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి అవ్వలేదు. ఫంక్షన్ అయితే అయిపోయింది. ఆ రోజు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డేనే మళ్ళీ మేము రిటర్న్ అనమాట. పాలకొల్లు వచ్చే రోజు ఇంకా వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి మా ఇంటి ముందు అయితే మాకు మామిడి చెట్లు ఉంటాయండి. బోర్డు మామిడికాయలు కాస్తాయి సమ్మర్ వచ్చినప్పటికీ. ఇంకా మేము వెళ్తున్నామని మా అమ్మ కొంచెం పచ్చడి పెడతాను అని చెప్పి చెట్టుకున్న మామిడికాయలు చాలా మట్టుకు అయితే కోసేసారనమాట. కోసేసి కొన్ని పచ్చడి పెట్టుకోవడానికి, కొన్నేమో ముగ్గు పెట్టుకుంటే ముగ్గుతాయి కాబట్టి, కొన్నేమో అలా పట్టుకెళ్ళటానికని మామిడికాయలు అన్నీ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తామో అని చెప్పి కోసి కొన్ని పచ్చడి పెట్టడం, పిల్లలకి స్నాక్స్ అవి వండడం ఇవన్నీ చేశారు. ఇది బయలుదేరే రోజు వీడియో అనమాట. మేము సాటర్డే మార్నింగ్ దిగాము. సండే ఫంక్షన్, మరి వెంటనే మండే రిటర్న్ జర్నీ. అందుకే అసలు ఉన్నట్టు కూడా లేదు. ఇంకా పిల్లలకి స్కూల్లో అసలు ఈ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కూడా లేవంట. కంటిన్యూషన్ కాలేజ్ ఉంటుంది కదా, ఇంకా రావడానికి కూడా అవ్వదని చెప్పి ఇంకా మేము ఉన్నప్పుడే పిల్లలకి ఏం కావాలి, మాకేం కావాలనేది అన్నీ చూసుకుని ఇంకా మేము బయలుదేరేటప్పుడు అన్నీ చేసి పంపించేశారు. ఇదిగోండి ఇంకా మామిడికాయలు ఉండగా కూడా ఇన్ని వచ్చినాయి. ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయన్నమాట. ఇందులో కొంచెం పెద్ద కాయలేమో కొంచెం ముగ్గు పెట్టుకుని తినడానికి, కొంచెం మాదిరిగా ఉన్న కాయలేమో పచ్చడి అయితే పెట్టించారు మా మమ్మీ, ఆవకాయ పచ్చడి. ఇదిగోండి వేటికయ్యి సపరేట్ చేసేసి పచ్చడికి ఏవి కావాలి, తినడానికి ఏవి ఉండాలి అని చెప్పి సపరేట్ చేసేసి అయితే ఉంచేసాము ఇక్కడ. బోల్డ్ అని కాయలు కాస్తాయి కదండి, గాలి వాన వల్ల చాలా మటుకి మామిడికాయలు అయితే రాలిపోయినాయి అనమాట. ఇంకా పచ్చడి కోసం ప్రిపరేషన్స్లో ఇంకా పచ్చడికి మామిడికాయ ముక్కలు కొట్టాలి కదండి. నేను ట్రై చేస్తానని చెప్పి మా వాడు ముందు ట్రై చేశాడు, కానీ సరిగ్గా అవ్వలేదు. తర్వాత మళ్ళీ ముక్కలన్నీ కొట్టించేసి మామిడికాయ కొత్త ఆవకాయ పెట్టడానికి అయితే రెడీ అయిపోయారనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కొట్టేసి ముక్కలన్నింటినీ మళ్ళీ తుడుచుకొని దీనికి మసాలా ఏం కావాలో ప్రిపేర్ చేసుకుని ఇంకా ఆ రోజంతా మేము బయలుదేరే రోజంతా ఇంకా హడావిడే అనమాట. మాకు ఏమేమి కావాలో, ఏం పట్టుకెళ్ళాలో, ఈ వండడాలు ఇవే సరిపోయినాయి.
ఇదిగోండి చక్కగా ఇంక అన్నీ ఒకే సైజులో చిన్న చిన్న సైజులో మామిడికాయ ముక్కలు అయితే కొట్టేశారు. అంటే ఒకసారే పెట్టకుండా కొన్ని కొన్ని కాయలు పెడుతుందనమాట. ఇప్పుడేమో జస్ట్ నా కోసం కొన్ని కాయలు పెట్టిచ్చారు. మళ్ళీ మే నెలలో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పెట్టి అప్పుడు మళ్ళీ మమ్మీ ముగ్గురికి సమానంగా వాటాలేస్తదనమాట ఏది చేసినా. ఈ ఆవకాయ ముక్కలైతే నీట్గా కొట్టేసి తుడిచేసి అయితే పక్కన పెట్టేశారు. ఇంకా పిల్లలు అయితే సున్నుండలు ఇష్టంగా తింటారని చెప్పి పిల్లలకి సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తుందనమాట మా మమ్మీ. తలా ఒక పనిలో నిమగ్నం అయిపోయారనమాట. ఒక్కొక్కరు ఒక పని చేస్తూ ఉన్నారు. ట్రైను నైట్ 10 అయినా సరే మేము ఇంటి దగ్గర 7:30కి బయలుదేరిపోవాలన్నమాట. ట్రాఫిక్ అది ఉంటుంది కాబట్టి అందుకే ఇంకా ముందు నుంచే పొద్దున్నుంచే ఇవన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకోవడం, కొంచెం వెంటనే మూతలు పెట్టకుండా కొంచెం వెయిట్ చేయడం, ఇవన్నీ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి అదంతా మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశారు. మా మమ్మీ పచ్చడికి ఏమేమి కావాలో ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు ఇక్కడేమో మా చెల్లి మా పిల్లలు ఇంకా వెళ్ళిపోతాం కదా, వాళ్ళ పిండితో అయితే సరదాగా ఫొటోస్, వీడియోస్, కొన్ని సాంగ్స్ పాడుకోవడం ఇంకా సరదాగా స్పెండ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫోన్లో చూస్తూ పాట పాడుతూ వీడియో తీసుకుంటున్నారు. మా మమ్మీ ఏమో ఇంకా తన పనిలో తను ఇంకా హడావిడిగా ఉంది. ఈ ట్రైన్ టైం అయ్యేలోపు ఏమేమి చేయాలి ఏంటనేది అన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటుందన్నమాట. వీళ్ళైతే ఏదో నెక్స్ట్ డే ఏదో సింగింగ్ కాంపిటీషన్ ఉందన్నట్టుగా ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళిద్దరూ. పాట తెగ పాడేసుకుంటున్నారనమాట. ఇక్కడైతే మా మమ్మీ సున్నుండల కోసం నెయ్యి కాస్తుంది. కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి, వేడి చేస్తుంది అనమాట. కరెక్ట్గా సూట్ అయిపోతాడు. వీళ్ళేమో ఆడుకుంటున్నారు, మమ్మీ ఏమో పిలుస్తున్నారు, టైం అయిపోతుంది తొందరగా ఇంకా పనులు ఉన్నాయి రమ్మని పిలిస్తే మళ్ళీ ఎక్కడున్న వాళ్ళు అక్కడ వచ్చారనమాట. వచ్చి పచ్చడికి ఆవకాయ కలపడానికి, సున్నుండలు చేయడానికి, ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి అయితే మళ్ళీ కూర్చున్నారు. కొంచెం పెద్ద ప్రాసెస్ కదండి, అందరూ ఉంటే తప్ప అవ్వదు. ఇదిగోండి మినప్పిండిను బెల్లం చక్కగా మిక్స్ చేసేసారు మా మమ్మీ. ఇప్పుడు ఇందులో నెయ్యి బాగా వేడి చేసి పోస్తారు కదండి, అసలు ఉండలు లేకుండా కలుపుతానే ఉండాలన్నమాట. ఇంకా మా చిన్న చెల్లి ఆ పనిలో ఉంది. చక్కగా ఒకేసారి నెయ్యి పోయకుండా కొంచెం 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 బాగా వేడి చేసుకుని పోసుకుని ఉండలు చుట్టుకుంటే సున్నుండలు చాలా బాగా వస్తాయి అన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత ఇలా మళ్ళీ బెల్లం ఉండలు కడుతుంది కాబట్టి చేతితో కలుపుకొని సున్నుండలు చుట్టుకుంటే మినప సున్నుండలు బాగుంటాయి. పిల్లలకి చాలా మంచిది, బలం కూడా. మా పిల్లలు ఇంక ఎన్ని చేసినా ఈ సున్నుండలు అయితేనే కొంచెం ఇష్టంగా తింటారని ఎప్పుడు వెళ్ళి మినప సున్నుండలే చేస్తుంది ఎక్కువగా. యాక్చువల్గానైతే ఇంతకుముందు సంవత్సరానికి ఒక్కసారి సంక్రాంతికి మాత్రమే చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంకా ఎప్పుడు కావలిస్తే అప్పుడు చేసుకొని తినేయటమే. ఇంకొండి నెయ్యి అయితే చక్కగా వెయిట్ చేసి ఇంట్లో తీసిన నెయ్యేనండి, బయట కొన్నది కూడా కాదు. మేము వస్తామని చెప్పి కొంచెం 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 నెయ్యి తీసి స్టోర్ చేసి ఈ సున్నుండల కోసం ఉంచిందనమాట మా మమ్మీ. ఇదిగోండి నెయ్యి అయితే చక్కగా మిక్స్ అయిపోయింది కాబట్టి ఇంక సున్నుండలు అయితే చుట్టేస్తున్నారు. సున్నుండలు చుట్టేసి ఇంకా డబ్బాలో అయితే ప్యాక్ చేసేస్తున్నారనమాట. ఇలా నెయ్యి వేసి చుడుతుంటేనే అసలు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అనమాట. మంచి నెయ్యి వాసనతో మినప్పప్పు, మామూలుగా సున్నుండలకి మినప్పప్పు వేపుతుంటేనే సున్నుండలు స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా నెయ్యి కాచి పోసామంటే ఇంకా తినేయాలనిపిస్తుంది. ఇంకా ఆకలేక ముందు కొంచెం ఒకటి దేవుడి దగ్గరను మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర ముందు చూపించేసి పక్కన పెట్టేసింది అనమాట మా చెల్లి తినాలని.
పేరుకే దేవుడి దగ్గర మా తాతయ్యల దగ్గర పెడతాం కానీ ఒక నిమిషం కూడా ఉంచమండి, వెంటనే తినేయటమే. ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి చేసుకునే విధంగా చేసుకుంటే. మంచిది కూడాను. బెల్లము నెయ్యిని మాత్రమే మనం వేస్తాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. ఇంకా లేట్ అయిపోతుందని మా మమ్మీ మా చెల్లి కలిసి గబగబా చుట్టేస్తున్నారనమాట. ఇంకా ఈ సున్నుండల ప్రాసెస్ అయిపోగానే ఇంకా ఆవకాయకి కూడా మా మమ్మీ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఆవపిండని, కారాలు, ఉప్పులు అన్నీ సమానంగా చూసుకుని పక్కన పెట్టుకోవాలి కాబట్టి అన్నీ పెట్టుకుని అయితే ఈ సున్నుండలు అన్నీ అయిపోగానే ఇంకా ఆవకాయ కూడా కలిపేసి డబ్బాలోకి తీసేసారనమాట. ఇదిగోండి సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. డబ్బాలో వేసి అయితే పక్కన పెట్టేశారు. వీటిని జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. ఇంటికి వెళ్ళే వరకు మా మమ్మీ అడుగుతూనే ఉంటారు, డబ్బా కదపకు, జాగ్రత్త నలిగిపోతాయి అంటూ జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి వెళ్ళే వరకు చెప్తారు. వెళ్ళిన తర్వాత కూడా తీసి చూడు బాగానే ఉన్నాయని అడుగుతారనమాట. ఇక్కడైతే ఆవకాయకి కలుపుతున్నారు. ఆవకాయ పచ్చడి అంతా కలిపేసి మళ్ళీ ఇది కూడా డబ్బాలోకి వేసేసి అయితే రెడీగా ఉంచేసారు. అప్పటికప్పుడు కలిపిన ఆవకాయ కాబట్టి అసలు ఆ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అదొకటి మన చెట్టుకాయలు కదండి, మన ఇంట్లో కాసినాయి కాబట్టి ఇంకా బాగుంటుందన్నమాట. ఇదిగోండి పచ్చడి అయితే పెట్టేసి ఇంకా డబ్బాలోకి అయితే తీసేస్తున్నారనమాట. ఇదిగోండి ఈ సంవత్సరం కొత్త ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే పిల్లలకేమో సున్నుండలు, నాకేమో నేను ఎక్కువ ఈ అప్పాలే తింటాను, ఈ అప్పడాలు. ఇంకా మేము వచ్చిన తర్వాత మా మమ్మీకి అవ్వదని చెప్పి మేము రాకుండా ముందు రోజే ఇంకా అప్పడాలోటి కొంచెం అటుకులతో మిక్చర్ అది చేస్తారు, అవి ఒకటి ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచారు. నేను పట్టుకెళ్ళటానికి కారం ఆడించింది, పసుపు కొమ్ములతో పసుపు ఆడించి ఇవన్నీ రెడీ ఉంచిందనమాట. ఒకసారి హడావిడి అయిపోతుందని చెప్పి మళ్ళీ ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నారు డబ్బాలో. ఇంకా ఇవన్నీ సర్దుకుని అయితే ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది కదా, 7:30కే బయలుదేరాలి కాబట్టి మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము, బయలుదేరుతున్నాం అనమాట. మాతో పాటు మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి, మా మరిది గారు ఇంకా అందరు వచ్చారు ట్రైన్ ఎక్కించడానికి. ఇంటి దగ్గర అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము. ఆ రోజు హనుమత్ జయంతి అనుకుంటా, ఆ రోజే ముందు రోజు మరి, దానివల్ల ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందన్నమాట. అయినా ఎంత తొందరగా బయలుదేరినా సరే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇంటి దగ్గర బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. వచ్చిన కాసేపటికైతే ట్రైన్ రానే వచ్చేసింది. ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చాము, తక్కువ రోజులు ఉన్నాం కదండి, ఇంకా హడావిడైపోయింది, ఉన్నట్టు కూడా లేదు. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకంతేనండి, ఇంకా ట్రైన్ వెళ్ళేదాకా అలా బాయ్ 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 అని చెప్పుకుంటూనే ఉంటాం అనమాట. ఇంకా ఇదండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నేను తక్కువ రోజులు ఉన్నాను కాబట్టి ఇంకా వీడియో కూడా ఎక్కువ తీయాలనుకోలేదు, ఒక్కరోజు లాస్ట్ డే మాత్రమే షూట్ చేశాను. ఇంకా ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఒకటి పోస్ట్ చేస్తానండి, దీన్ని తర్వాత వస్తుంది వీడియో, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.